హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేప్ టు వీకెండ్స్. మేము జాన్లో ఇండియాలో ఉన్నప్పుడు అరకు వెళ్ళాం. టైం కుదరక ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మేము 2 days ట్రిప్కి వెళ్ళాం. దీనికోసం ఒక కార్ బుక్ చేసాం. మా వైఫ్ వాళ్ళ కజిన్స్తో వెళ్ళాం. దీనికి మా ఫస్ట్ లొకేషన్ వచ్చేసి లంబసింగి వ్యూ పాయింట్. ఇక్కడ సన్ రైజ్ కోసం చాలామంది వస్తూ ఉంటారు. మేము ఆల్మోస్ట్ 5:30కి రీచ్ అయిపోయాం అక్కడికి. అప్పటికే చాలా వెహికల్స్ పార్క్ చేసుకుని ఉన్నాయి. పైకి వెళ్ళటానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, either జీప్ ఆర్ ట్రెక్కింగ్ అనమాట. జీప్కి అయితే 100 rupees per person ఛార్జ్ చేస్తున్నారు. మేము సరదాగా ట్రెక్కింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి బాగా చీకటిగా ఉన్న జాగ్రత్తగా అలా ఒక్క స్టెప్తో వెళ్ళాము పైదాకా. ఆల్మోస్ట్ 1 hour పట్టింది పైకి రీచ్ అవ్వటానికి. పైన చిన్న విలేజ్ ఉంది, హార్డ్లీ 10 to 15 houses ఉంటాయంట అంతే. మీరు అక్కడ చూస్తే కొన్ని వందల మంది ఉన్నారు ఆల్రెడీ. మేము వచ్చేపాటికి మేము అక్కడ ప్లేస్ లేక కరెక్ట్ వ్యూ పాయింట్ సెట్ చేసుకోవటానికి ఇంకా ముందుకెళ్ళాము. చాలా టైం పట్టింది. ఒక 15 minutes అలా వాక్ చేసుకుంటామంటే కరెక్ట్ ఒక వ్యూ పాయింట్ దొరికింది మాకు. ఫైనల్లీ సన్ రైజ్ అయితే చూసాము. అది వర్త్ ఇట్ అనిపించింది. ఏదైనా తిందామని చెప్పి వెతికాం, బట్ అక్కడ మోస్ట్లీ చీకులే ఉన్నాయి. చీకులు లేదా బ్యాంబూ చికెన్. మేము వాటిని టేస్ట్ చేసాం, బాగున్నాయి. కానీ మనకు ఆబ్వియస్లీ రైస్ అయితే పడాలి కదా ఎంత తిన్నా. సో ఏదన్నా రైస్ ఐటెం దొరుకుద్దామని వెతికాము. చాలా వెతికాము కానీ ఎక్కడ దొరకలేదు. మోస్ట్లీ చీకులు కానీ బ్యాంబూ చికెన్ కానీ ఉన్నాయి. అరకు వచ్చి బ్యాంబూ చికెన్ తినకపోతే బాగోదని చెప్పి ఒక చోట వెళ్ళి అడిగాము. యాక్చువల్లీ 2-3 చోట్ల అడిగాము. అందరూ 1 to 1.5 hour వెయిట్ టైం చెప్తున్నారు. ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉండడంతో వేరే ఆప్షన్ లేక ఒక హోటల్ దొరికింది. వెళ్ళి ఫుల్గా బిర్యానీ తినేసాం. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చాపరాయి. చాపరాయికి ఎంట్రన్స్ టికెట్ అయితే 50 rupees. కానీ మేము బయట నుండి చూసాము, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు మాకు. ఒక చిన్న వాటర్ స్లైడ్లా అనిపించింది అంతే. మీరు చూడండి, ఇక్కడ కూడా మొత్తం బిర్యానీ, బ్యాంబూ చికెన్, చీకులు అమ్ముతున్నారు. అక్కడ బయట నుంచి చూసి నెక్స్ట్ ప్లేసెస్ కంటిన్యూ అయిపోయాము. కాఫీ మ్యూజియం. అరకు అంటే కాఫీకి ఫేమస్ కదా. ఈ మ్యూజియంలో కాఫీ యొక్క హిస్టరీ గురించి, అంటే కాఫీ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, అప్పట్లో కాఫీ మిషన్స్ ఎలా తయారు చేశారు, ట్రైబల్స్ పిక్చర్స్ ద్వారా లేదా స్టాట్యూస్ ద్వారా ఎలా పండించేవారు, అవన్నీ స్టాట్యూస్ రూపంలో చూపించారు. వచ్చాం కదా అని అక్కడ షాప్లో
తాగేసి నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అయిపోయాం. ఆ ప్లేసెస్ కోసం మన నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్కేప్ టు వీకెండ్స్.